రామాయణం అనగానే రాముడి ధర్మం, రావణుడి అహంకారం గుర్తొస్తాయి. కానీ ఈ మొత్తం మెగా సీరియల్కి అసలు సిసలైన డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది శూర్పణఖే. పిచ్చిదానిలా ముక్కు కోయించుకుని ఏడ్చుకుంటూ వెళ్ళిందనుకుంటే పొరపాటే. ఆ ముక్కు వెనక ఒక భారీ స్కెచ్ ఉంది. తన భర్తను చంపిన అన్నను ఎదిరించలేక రాముడి ద్వారా అన్నను పైకి పంపించిన మాస్టర్ మైండ్ ఆమెది. కూర్చోండి, ఈ అసలు ముచ్చట ఎపిసోడ్ల వారీగా చూద్దాం. కానీ అసలు ఈ సీరియల్కు స్క్రీన్ ప్లే ఎవరు రాశారు అంటే ఆ ప్రశ్నకు సమాధానం పాతాళంలో దొరుకుతుంది. అక్కడ ఒక గ్యాంగ్ ఉంది, కాలకేయులు. సాధారణ గ్యాంగ్ కాదు, పూర్తి రాక్షస స్టార్టప్ కంపెనీ. సీఈఓ ఎవరు? మన విద్యుజ్జిహ్వుడు. పేరు పలకడమే కష్టం. విద్యుజ్జిహ్వుడు అంటుంటే నాలుక జారిపడుతుంది. కానీ వాడి ప్లాన్లు మాత్రం జారిపడవు. పాతాళంలో పెరుగుతున్న పవర్. పైన లంకలో రావణుడు ఫుల్ బిల్డప్లో ఉన్నాడు. నేనే లోకాల రాజు, నన్నెవ్వరూ ఆపలేరు అన్న యాటిట్యూడ్. కానీ కింద పాతాళంలో మనోడు సైలెంట్గా గేమ్ ఆడుతున్నాడు. వాడి దగ్గర పవర్స్ మామూలుగా కాదు. బ్లాక్ మ్యాజిక్, మాయాజాలం, శత్రువుల్ని గందరగోళపెట్టే మెంటల్ గేమ్స్, యుద్ధంలో మెరుపులా దాడి. అందుకే పేరు విద్యుజ్జిహ్వుడు. మాటలు కూడా మెరుపులా, దెబ్బలు కూడా మెరుపులా. బయట నవ్వు, లోపల స్కెచ్. మనోడు బయటికి చాలా కూల్గా ఉంటాడు. రావణుడు గారే గొప్పవారు అని పొగుడుతాడు. కానీ లోపల మాత్రం వాడి సింహాసనం మీద నేనే కూర్చోవాలి అన్న డ్రీమ్. ఇదే అసలు విషయం. వాడికి రావణుడిపైన ఓపెన్గా యుద్ధం చెయ్యాలనే లేదు. సరైన టైం చూసి ఒక్కసారిగా చెక్మేట్ చెయ్యాలన్న ప్లాన్. వాడి కల చిన్నది కాదు. లంక రాజ్యం కావాలి, రాక్షసుల మీద పూర్తి కంట్రోల్ కావాలి, రావణుడిని కిందకి దించి తానే పైకి రావాలి. ఇది కేవలం ఈగో కాదు, ఇది రాజకీయ యాంబిషన్. రావణుడు 10 తలల రాజు అయితే విద్యుజ్జిహ్వుడు ఒక తలతో 10 ప్లాన్లు వేసే రాజు కావాలని ఫిక్స్ అయ్యాడు. ఇప్పుడు ఇక్కడే ట్విస్ట్ మొదలవుతుంది. రావణుడి చెల్లెలు శూర్పణఖ. ఆమె లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నాడు ఈ అండర్ వరల్డ్ డాన్. లవ్ స్టోరీలా మొదలయ్యే ఈ ట్రాక్ రాక్షస రాజకీయాల్ని తలకిందులు చేయబోతోంది. ఒకవైపు పాతాళంలో మండిపోతున్న యాంబిషన్, మరోవైపు లంకలో అహంకారం పీక్స్లో, మధ్యలో ఇంకా ఎంటర్ కాని శూర్పణఖ. ఇది సాధారణ కథ కాదు, ఇది ఎవరు ఎవరిని వాడుకున్నారు అనే మైండ్ గేమ్. నెక్స్ట్ ఎపిసోడ్లో శూర్పణఖ విద్యుజ్జిహ్వుడు లవ్ ట్రాక్ ఎలా మొదలైంది? అది నిజమైన ప్రేమ లేక రాజకీయ లింకా? సరేలే, నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మైథలాజికల్ మాస్టర్ ప్లాన్స్ తెలుసుకోవడానికి కామెంట్ చేయండి.